శ్రీవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతుర్నః వక్రాబ్జే హృదయ సరసిజే భూతకారణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిలగుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ విజయతా సర్వసామ్రాజ్యలక్ష్మీ కాందాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీ సార్ అట్లా నడుస్తావు వెనకాల వెనకాల రెడీ ఒక్కరు రెడీ ఉంది కదా ఫోటో సెషన్ ఉంది కదా ప్రశాంతం ఎందుకు సార్ ఇంకా ఉన్నాను సార్ ఇంకా రాను సార్ 1 minute సార్ సుమారు అయిందా నేను కాదు పనికి మాట్లాడు తీసుకోలేదు కొద్దిగా ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ సినిమా పూర్తి చేసుకున్న సందర్భంగా రాఘవేంద్ర గారు, నేను, మహేష్ రెడ్డి గారు ప్రొడ్యూసరు, మేమందరం స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చాం, ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి. ఈ సినిమా చాలా చక్కటి ఎక్స్పీరియన్స్, చక్కగా చాలా బాగా జరిగింది షూటింగ్ కానీ కథ కానీ. ఇది ఈ హాతిరాం బావా వెంకటేశ్వర స్వామి మధ్యన, వాళ్ళిద్దరి మధ్యన జరిగిన లీలలు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన కథ రాఘవేంద్ర గారు అద్భుతంగా చిత్రీకరించారు. అండ్ ఇది February 10th సెన్సార్ అన్నీ జరిగితే February 10th రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. అండ్ డైరెక్టర్ గారు మీరు మాట్లాడండి. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడి దయ వల్ల షూటింగ్ మొదలుపెట్టిన కాడి నుంచి ఫినిష్ అయ్యే వరకు ఏ రోజు ఏ ఇబ్బంది లేకుండా మా షూటింగ్ పూర్తి చేసినందుకు స్వామివారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం. నాగార్జున గారు ఇందులో అద్భుతంగా నటించారు. హాతిరాం బాబాగా వెంకటేశ్వర స్వామిగా సౌరభ్ జైన్ అని కొత్త ఆర్టిస్ట్ యాక్ట్ చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. February 10th బాగున్నట్టు అన్ని సెన్సార్ అన్ని పూర్తి అయిన తర్వాత February 10th రిలీజ్ అనుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. ఈ సినిమాలో పాటలు మాత్రం అద్భుతం. కిరవాణి గారు అన్నమయ్యలో ఎంత బాగున్నాయో పాటలు ఈ సినిమాలో కూడా అంత అద్భుతంగా ఉంటాయి. మీరు
పాటలు వినగానే మీరు అందరూ అదే అంటారు. అండ్ మహేష్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్ గారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుల స్వామి గోవింద స్వామి ఆశీర్వాదంతో ఓం నమో వెంకటేశాయ రాఘవేంద్రరావు గారు నాగార్జున గారు ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా చాలా అద్భుతంగా జరిగింది. కీరవాణి గారు చాలా మంచి పాటలు ఇచ్చారు. ఈ కథ చాలా బాగుంది. నాగార్జున గారు చాలా అతిరామ్ బాబాగా ఆయన ఫ్యాన్స్ అందరికీ ఇది పండుగలా జరుగుతుంది. స్వామి ఆశీర్వాదంతో ఈ సినిమాని 10వ తేదీ ఫిబ్రవరి 10వ తేదీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. గోవిందా గోవిందా.